కేంద్రంలోని మోడీ సర్కార్ దేశానికి చెందిన దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని కాపాడేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తుంది. ప్రతిపక్షాలు ఎప్పటినుంచో కూడా కేంద్రంలోని పెద్దలతో ఉన్న సాన్నిధ్యంతోనే గౌతమ్ అదానీ వరుసగా భారీ భారీ ప్రాజెక్టులు దక్కించుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అయితే లోక్సభ సాక్షిగా కూడా ఇవే ఆరోపణలు చేశారు. గౌతమ్ అదానీ ప్రధాని మోడీ సాన్నిధ్యానికి సంబంధించి ఎవరెన్ని విమర్శలు చేసినా కూడా ప్రధాని మోడీ ఈ అంశంపై ఇప్పటి వరకు నోరు విప్పి మాట్లాడిన దాఖలాలు అయితే లేవని చెప్పొచ్చు. ఇప్పుడు అమెరికాకు చెందిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ SEC ఈమెయిల్ మార్గంలో దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో పాటు ఆయన సోదరి కుమారుడైన సాగర్ అదానీలకు నోటీసులు ఇచ్చేందుకు అనుమతించాలని కోరుతూ ఫెడరల్ కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగినట్లయిందనే చెప్పాలి. అమెరికాకు చెందిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ గత 14 నెలలుగా భారత్కు చెందిన పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో పాటు సాగర్ అదానీలకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేయగా అవి విఫలమయ్యాయి. దీంతో ఇప్పుడు SEC అమెరికాలో కోర్టును ఆశ్రయించి ఈమెయిల్ ద్వారా వాళ్లకు నోటీసులు ఇచ్చేందుకు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వం గౌతమ్ అదానీకి ఈ నోటీసులు అందించేందుకు ఏమాత్రం సహకరించలేదని SEC ఫెడరల్ కోర్టుకు నివేదించింది. ఇక వేరే మార్గం లేక న్యూయార్క్లోని US డిస్ట్రిక్ట్ కోర్టు ముందు పిటిషన్ దాఖలు చేయడంతో పాటు దీనికి గల కారణాలను వివరించింది. కోర్టులో పిటిషన్ వేయడంతో పాటు 2025 ఫిబ్రవరి నుంచి ఒప్పందం ద్వారా చేస్తున్న ప్రయత్నాలను ఇక విరమించుకున్నట్లే అని తెలిపింది. హేగ్ కన్వెన్షన్ ప్రకారం భారత్లోని పారిశ్రామికవేత్తలకు నోటీసులు ఇచ్చేందుకు SEC ప్రయత్నాలు చేయగా ఇవి సఫలం కాలేదు. భారత్లోని అదానీ గ్రూప్ కంపెనీలు సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు దక్కించుకునేందుకు రాజకీయ నాయకులు కొంతమంది అధికారులకు దగ్గర 2,200 కోట్ల రూపాయల మేర ముడుపులు అందించినట్లు గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇన్వెస్టర్లకు దాచిపెట్టి నిధులు సమీకరించారనే కారణంతోనే అమెరికాలో గౌతమ్ అదానీతో పాటు సాగర్ అదానీలపై కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి ఈ కేసు సెటిల్ చేసుకునేందుకు గౌతమ్ అదానీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు కూడా గతంలో మీడియాలో వార్తలు వచ్చాయి. ఇవేమీ పెద్దగా ఫలించినట్లు లేవు. దీంతోనే ఇప్పుడు SEC వీళ్ళకు నోటీసులు జారీ చేసేందుకు కోర్టును ఆశ్రయించింది. హేగ్ కన్వెన్షన్ ప్రకారం మొదటిసారి వీళ్ళకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నం చేయగా ఈ నోటీసులపై సీల్స్ అంటే ముద్రలు లేవనే కారణంతో వాటిని తిప్పి పంపారు. అయితే SEC నిబంధనల ప్రకారం ఈ నోటీసులు జారీ చేసేందుకు సీల్స్ వేయాల్సిన అవసరం లేదని సమాధానం ఇచ్చినా కూడా కేంద్రం నుంచి మరోసారి ఇవి తిరస్కరణకే గురయ్యాయి. భారత్కు చెందిన న్యాయ వ్యవహారాల విభాగం ఈ నోటీసులను గౌతమ్ అదానీతో పాటు కరణ్ అదానీలకు పంపడానికి అనుమతించలేదు. దీంతో ఇప్పుడు SEC కోర్టును ఆశ్రయించి నోటీసులు జారీ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒక మాటలో చెప్పాలంటే భారత్లోని పారిశ్రామికవేత్తలకు SECకి నోటీసులు జారీ చేసే అధికారం లేదన్న చందంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లు కోర్టులో తన పిటిషన్లో పేర్కొంది. వాస్తవానికి భారత ప్రభుత్వం ప్రస్తావించిన హేగ్ కన్వెన్షన్ నిబంధన వీటికి వర్తించకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వానికి చెందిన మంత్రిత్వ శాఖ హేగ్ కన్వెన్షన్స్ ప్రకారం ఈ నోటీసులు సర్వ్ చేయడానికి అంగీకరించలేదని తెలిపారు. అమెరికా కోర్టు ఇచ్చే ఆదేశాల మేరకే ఇప్పుడు వీళ్ళిద్దరికీ నోటీసులు జారీ అవుతాయా లేదా అన్న అంశం ఆధారపడి ఉంటుంది. గత కొంతకాలంగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత వ్యవహారంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఓవైపు ప్రధాని నరేంద్ర మోడీ తనకు సన్నిహితుడు మంచి మిత్రుడు అని చెప్తూనే ఆయన వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు కాకుండా విపరీతమైన జాప్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా కూడా ఈ విషయంలో భారత్ ఆచితూచి అడుగులు వేస్తుంది. వాస్తవానికి గత ఏడాది నవంబర్లోనే అమెరికా భారత్ల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారవుతుందని భావించినా కూడా జనవరి పూర్తవుతున్నా కూడా ఇది ఇప్పటివరకు ఒక కొలిక్కి రాలేదు. కొద్ది రోజుల క్రితం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావించారు కూడా. అయినా సరే ఇది ఎప్పటికీ క్లియర్ అవుతుందనే అంశంపై ఎవరికీ స్పష్టత లేదనే చెప్పాలి. ఈ తరుణంలో అమెరికాలో నమోదైన గౌతమ్ అదానీ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందనేది కూడా ఇప్పుడు పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే గత కొన్ని రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు పెద్ద ఎత్తున ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయి. మరోవైపు SEC కోర్టు ఆదేశాలతోటి ఈమెయిల్ ద్వారా నోటీసులు అందించేందుకు ప్రయత్నాలు చేస్తుందన్న వార్తలు రావడంతో శుక్రవారం నాడు స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా కుప్పకూలాయి. SEC నోటీసుల ప్రయత్నంతో పాటు ఒకవైపు మార్కెట్లో ఉన్న బేరుపట్టు అదానీ గ్రూప్ కంపెనీల ఫలితాలపై ఒత్తిడి తదితర అంశాలన్నీ కలిపి ఈ షేర్ల పతనానికి కారణమైనట్లు నిపుణులు చెబుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ TZTV.